రైతుల సమస్యలపై ఏపీలో వైసీపీ ఆందోళన చేపట్టింది. అన్నదాత పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగింది. యూరియా కొరత తీర్చాలంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నందిగామలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్డీఓను కలిసేందుకు 15 మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. రైతుల సమస్యలపై నందిగామ ఆర్డీఓ కార్యాలయానికి ఆందోళనకు వెళ్తున్న మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే వైసీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రైతు సమస్యలపై గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న విడుదల రజనీని పోలీసులు అడ్డుకొని నోటీసులు ఇచ్చారు. పోలీసులు జారీ చేసిన నోటీసులపై సంతకాలు చేశారు విడుదల రజని. అనంతరం నరసరావుపేటకు బయలుదేరి వెళ్లారు. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అన్నదాత పోరుబాట కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. ముందస్తు నోటీసులు ఇచ్చి పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ కార్యకర్తలను పార్టీ ఆఫీస్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస టెక్కలి సబ్ డివిజన్ లో సెక్షన్ 30 అమల్లోకి తెచ్చారు పోలీసులు. అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతి లేదంటూ పలాసలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఆమదాల వలసలో చింతాడ రవి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను హౌస్ అరెస్ట్ చేయడంతో అక్కడే నిరసన తెలిపారు. ఇక కడపలో వైసీపీ నేతలు అన్నదాత పోరు నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలీసుల నోటీసులు లెక్క చేయకుండా పార్టీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆధ్వర్యంలో కడప ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అనుమతించింది. పోలీస్ శాఖ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం నిర్వహించుకోవాలంటూ పోలీసులు సూచించారు. నిరసన కార్యక్రమాలు, ర్యాలీలకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. యూరియా ప్రతి నెల సకాలంలో ఏ